హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో కొబ్బరి చట్నీ స్పెషల్ అండి, చూపిస్తా వచ్చేయండి. ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసులు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. నేను 15 ఎండుమిర్చి వేసాను. వేసి ఇలా ఎరిగిన తర్వాత పక్కన పెట్టుకున్నా. తర్వాత 2 స్పూన్ల ధనియాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా ముందు కట్ చేసుకుని పెట్టుకొని అందులో ఆయిల్లో వేపాలండి. పచ్చివి కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం ఇలా దోరగా వేయిస్తాను. ఇది దోరగా వేస్తే అదొక రుచి వస్తుందండి. ఇందులోనే ముందుగా వేయించుకున్న ధనియాలు ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉంటున్నప్పుడు అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి. వేసి ఆ నూనెలో ఆటలతో పాటు మగ్గనివ్వాలి. మగ్గితే అదొక టేస్ట్ వస్తుందండి. తర్వాత దాంట్లో 1 స్పూను శనగపప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత అది కొంచెం చల్లారిచ్చిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసే ముందు ఒక 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ ఆడిన తర్వాత కొంచెం ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. బరకగా కాకుండా మెత్తగా రుబ్బుకుంటే తినేటప్పుడు అనేది రుచిగా ఉంటుంది. అందులోనే 1 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో ముందుగా తాలింపులు, జీలకర్ర, తర్వాత ముందుగానే దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలండి. తాలింపు అనేది వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా వేగనివ్వాలి తాలింపు అనేది. తాలింపు వేగిన తర్వాత అందులో కొంచెం ఇంగువ వేస్తే రుచిగా ఉంటుందండి. ఏ తాలింపులకైనా ఇంగువ అనేది వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఆ వేగిన తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి.